మరొకసారి దేవుని వాక్య ధ్యానమునకు మీకు స్వాగతం పలుకుతున్నాను. దయచేసి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. అది మనం ఊరికే చెప్పించుకోకూడదు. తర్వాత మనం వాక్యం కోసం పెట్టుకున్నవి కాబట్టి ఒక 2 పాటలు చాలు. 2 పాటలు పాడి వాక్యం ధ్యానం చేసుకుంటే మనకది మిక్కిలి శ్రేయస్కరం. ఎక్కువ పాటల కోసం చూడకండి దయచేసి. 2-3 పాటలు పాడదాం. మేము ముందు అనుకోనే ఆ షెడ్యూల్ అలా చేసాము కనుక ఎక్కువ వాక్యం నేర్చుకోవటానికి వీలవునట్లుగా పాటలను కొంచెం తగ్గిద్దాం. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చెను అని మనం చదువుకోవచ్చు. ఆయన వచ్చును అన్నాడు, మనం వచ్చెను అని చదువుకోవచ్చు. సరే, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మరి ఒకసారి నీ పాదముల యొద్దకు వస్తుండగా మీరు మాతో మాట్లాడండి. దేవా, నీ స్వరము ప్రభావం కలిగినది, నీ స్వరము వేగముగా పరుగెత్తున్నది. ఇంత ప్రభావముతో వాక్యము వ్యాపించుచుండెను. వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను అని అపోస్తలుల కార్యముల గ్రంథములో చదువుకున్నాం. దేవా, నీ వాక్యం ప్రబలాలి, శిష్యుల సంఖ్య విస్తరింపచేయబడాలి. సత్యవాక్యం వలన నీ సంకల్ప ప్రకారం మీరు మమ్మల్ని కొన్నారు. దేవా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నారు. మా అంతరంగ పురుషుణ్ణి బలపరిచేది నీ వాక్యమే. మరొకసారి మీ వాక్యం దగ్గరకు వస్తుండగా మీరు మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించగల మనసును, జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసును మాకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఉదయకాలమున అంత్యకాలములో మనం అపాయకరమైన కాలములు చూస్తాము అని కొంచెం డీటెయిల్డ్గా ధ్యానం చేశాం. సమాజం వైపు చూస్తే అందరూ భయంకరమైన స్థితిలో ఉంటారు. సమాజంలో మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అహంకారులు, ఇలాంటి వారు ఉంటారు. సమాజములో నుండి సంఘములోనికి వస్తే సంఘములోనేమో దేవుని కంటే సుఖానుభవముని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. పైకి భక్తి గలవారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. పరిస్థితులు ఎంత చిన్నాభిన్నముగా ఉన్నప్పటికీ, పరిస్థితులు మనకెంత అననుకూలంగా కనిపించినప్పటికీ, అయితే అక్కడ అన్నాడు, అయితే అని పైదానికి కిందిదానికి తేడా చెప్పాడు. 10వ వచనం, అయితే 2వ తిమోతి 3:10, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ఓర్పును,
ప్రేమను అంతియోకయ, ఈకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు హింస పొందుదురు. పౌలు తిమోతికి ఉపదేశిస్తున్న మాటలు చూడండి. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించువారు హింస పొందుదురు. పాజిటివ్ టాక్ లేదు అక్కడ, సైకాలజీ లేదు, లేదా ఏదో పాలిటిక్స్ చెప్పాలనుకోవట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఒకటి నిజం. తిమోతి, సమాజం ఎలా ఉన్నా, సంఘం పరిస్థితులు ఎలా ఉన్నా, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించువారు హింస పొందుదురు. అసలు శ్రమలు పొందుటకే మనము నియమించబడిన వారము అన్నాడు తెస్సలోనికలకు రాస్తూ. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము అన్నాడు 2వ తెస్స 3వ అధ్యాయంలో. మనం అనేక శ్రమలను అనుభవించిన మీదట పరలోక రాజ్యములో ప్రవేశింతుము అని ఈలాగు శిష్యుల మనస్సులను దృఢపరిచెను అని రాయబడింది. ఒకటి నిజం, సోనరార్ లేటర్. ప్రస్తుతం నీకు రాకపోవచ్చు, ప్రస్తుతం నాకు రాకపోవచ్చు, కానీ సద్భక్తితో ఎవరైతే బ్రతకనుద్దేశిస్తారో వాళ్ళు ఖచ్చితంగా హింస పొందుతారు. మరి ఎలా నిలబడి ఉంటాము? 12వ వచనం, 13వ వచనం. అయితే, మళ్ళీ అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తిగల లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనక ఎవరి వల్ల వాటిని తెలుసుకొంటివో నీవు గ్రహించి వాటి యందు నిలకడగా ఉండు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లుగా దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు, ఖండించుటకు ప్రయోజనకరమై ఉన్నది. వాక్యమందు నిలకడగా ఉండు తిమోతి. నెంబర్ 1, వాక్యమందు నిలకడగా ఉండు. అంత్య దినాలు ఎలాగైనా ఉండనిగాక వాక్యమందు నిలకడగా ఉండు. నెంబర్ 1. నెంబర్ 2, అంత్య దినాలు ఎలానైనా ఉండనిగాక తిమోతి నువ్వు వాక్యమును ప్రకటించు. మనం ఇవి చాప్టర్లు డివైడ్ చేసినాం కాబట్టి ఇది 4వ అధ్యాయానికి వచ్చింది. కానీ ఒక లెటర్ రాసుకుంటూ వచ్చాడు కంప్లీట్గా. నువ్వు వాక్యాన్ని ప్రకటించు. అక్కడున్న మాటలు నీలాగు మనం చెప్పొచ్చు. క్రైస్తవులంగా లేదా దేవుని సేవకులంగా మనం ఏం ప్రకటించాలి అంటే, నెంబర్ 1, వాక్యమును ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? సమయం వందు. వీటికి సమయాలు లేవు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేయాలి? మనందరికి 1వ కీర్తన తెలుసు కదా. 1వ కీర్తనలో సింపుల్గా చెప్పాడు 2 రకాల జీవిత విధానాలు. 1వ కీర్తన చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గమున అపహాసకులు కూర్చుని చోటను, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు. అక్కడ 2 ముక్కలు చెప్పాడు ఆయన. దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు చెట్టులాగా ఉంటాడు, దుష్టుడు ఎలా ఉంటాడు? పొట్టులాగా. చెట్టు పొట్టు అంతేగా. దివారాత్రం ధ్యానించేవాడు చెట్టులాగా ఉంటాడు, చక్క వేళ్ళు ఊనుకొని ఉంటాడు. వాక్య ధ్యానం చేయని వాడు పొట్టులాగా ఉంటాడు. పొట్టు అంటే అంటే ఏమవుతుంది? నిలబడరు. నువ్వు చెట్టులాగా వేళ్ళు ఊనుకొని ఉండాలంటే వాక్యాన్ని దివారాత్రం ధ్యానించాలి. ఏం ప్రకటించాలి? నెంబర్ 2, ఎప్పుడు ప్రకటించాలి? ఎలా ప్రకటించాలి అంటే అక్కడుంది. ఎలా ప్రకటించాలంటే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో
ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎలా ప్రకటించాలి అని అంటే ప్రసంగికుడికి ఉండాల్సింది ఏంటంటే మొట్టమొదట దీర్ఘశాంతము. చిత్రమైన పదాలు కనపడతాయి. ఈ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో మీరు చూడండి. 2 తిమోతి 2:26, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని ఎట్లా శిక్షించాలి? కోపంతోనా? కోపంతో శిక్షించాలా, సాత్వికంతో శిక్షించాలా? అదొక పారాడాక్స్. అది అసలు శిక్ష అంటేనే ఏముంటుంది, అందులో కోపం ఉంటుంది. ఎందుకు శిక్షిస్తాం? పిల్లల్ని మనం పనిష్మెంట్ ఇస్తాం. ఎట్లా ఇస్తాం? అవునా కాదా? కానీ దైవజనుడు శిక్షించాల్సిన విధం సాత్వికముతో శిక్షించాలి. అట్లనే మళ్ళీ అక్కడ ఉన్నది, జగడమాడక అందరి ఎడల సాధువుగా ఉండాలి, బోధింప సమర్థుడుగా ఉండాలి. అది కరెక్ట్ చదివితే అసలు అది ఏం చెప్తా ఉన్నాడు ఆయన? శిక్షించు, కానీ సాత్వికంతో శిక్షించు. మళ్ళీ ఎవరితో గొడవలు పెట్టుకోకు. గొడవలు లేకుండా ఇప్పుడు నీకు నాకు గొడవ అయితేనే కదా నీకు పనిష్మెంట్ ఇచ్చేది నేను. జగడమాడొద్దు, మళ్ళీ బోధింప సమర్థుడై ఉండాలి. అదే మ్యాటర్ అండ్ మేనర్ రెండు కరెక్ట్గా ఉండాల. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి, కానీ ప్రేమ కలిగి చెప్పాలి. ఎదుటోని మీద కక్ష కలుగో అసూయ కలుగో వాన్ని పలసదనం చేయాలనో, వాన్ని ఏదో అందరి ముందు నేను గెలిచిన వానికి తెలియదు వాక్యం, నాకు బాగా తెలుసు, నేను చాలా గొప్పోని, ఈ మోటివ్స్ మంచివి కావు చాలామంది. అందుకే యాకోబు అన్నాడు క్లియర్గా. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో యాకోబు చెప్పింది, ఆ 3వ అధ్యాయము నాలుకను గురించి చెప్పింది కేవలం బోధకులకే. 3వ అధ్యాయం మొదలు పెడితే ఏమన్నాడు? మనం అనేక విషయముల్లో తప్పిపోతున్నాము. ఎవడైనను నాలుకను స్వాధీనమందుంచుకొనిన ఎడల తన సర్వ శరీరాన్ని స్వాధీనమందుంచుకొన శక్తిమంతుడవుతాడు. నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచం, అది ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును అన్నాడు. చాలామంది మంచి బోధ చేస్తారు కానీ లూజ్ టాక్ ఉంటుంది. మంచి వాక్యం చెప్తారు కానీ వాక్యం చెప్పేటప్పుడు లూజ్ టాక్ చేస్తారు. ఇక మనకు తెలుసుగా, సోషల్ మీడియా అరచేతుల్నే ఉంది కదా వైకుంఠం. మంచి వాక్యం చెప్తా ఉన్నాడు అనుకునే టైంకి ఏదో మాట్లాడతారు. బూతులకు తక్కువ, బూతులు పాలిష్డ్ బూతులు అన్నమాట. ఏదో మాట్లాడతారు. ఎందుకు ఆ మాటలు అంటే, కొందరేమో బోధలలో తప్పిపోతారు, వాళ్ళు అబద్ధ బోధలు చేస్తారు. మరి కొందరేమో మంచి బోధలు చేస్తారు కానీ మాటలలో తప్పిపోతారు. లూజ్ టాక్ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇక్కడ పులిపీటి మీద ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడతాము అని అంటే, నేనే ప్రభువును, నేనేం చెప్తుంది మీరు వినాలి. అసలు ఇక్కడ చిత్రం చూడండి, వాక్యమును ప్రకటించు అన్నాడు. అంతే, వాక్యమును ప్రకటించు అంటే ఏంటి అర్థం? అది దాని అర్థం. వాక్యమును ప్రకటించంటే నీకు మనం ఏంటంటే వాక్చాతుర్యాన్ని ప్రకటించుకుంటాం. ఏం ప్రకటించుకుంటాం? నేను ఇప్పుడు ఎంత జ్ఞానంగాల్లోనో మీకు అర్థం కావాలా, నేను ఆ గ్రంథంలో చెప్పాలి, ఈ గ్రంథంలో చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి, నానా బాధలు పడి వండుకొని పిండి అది చేసి ఇది చేసి ఇక్కడికి వచ్చి చెప్తే మీరు వాక్యం విన్న తర్వాత ఏమంటారు? ఏం చెప్పిండి ఆ వాక్యం అంటారు. అదే విత్తువాన్ ఉపమానం చెప్పి ఒక ఆయన కూర్చున్నాడు అనుకో, ఏమంటారు? అంత్యకాలంలో దురద చెవులు కాదు కావలసింది, అంత్యకాలంలో మండే హృదయాలు కావాలి. ఎంఐ మార్గంలో వారితో నడుస్తున్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? దురద చెవులు కాదు. అక్కడ ఉన్న చిత్రం ఏంటంటే, మీరందరు పాస్టర్లు ఉన్నారు ఇక్కడ, మీరు ఏ స్పీకర్ను పిలుస్తారో దాన్ని బట్టి మీరేంటి అర్థమైద్ది. ఏ స్పీకర్ను పిలుస్తారో దాన్ని బట్టి ఎందుకు అర్థమైంది అంటున్నానంటే, ఇక్కడ జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారట. ఇప్పుడు బోధకులను ఏర్పాటు చేసుకునేది ఎవరు?
జనులా కాదా? ఆ జనులు ఎలాంటి జనులు అని అంటే దురద చెవులు. నువ్వు వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? నా దురద చెవుల్ని దురద తీర్చటోని పిలుచుకుంటావు నువ్వు. ఒకవేళ నీ దురద తీర్చలేదనుకో, నెక్స్ట్ ఇయర్ నువ్వు నన్ను, అవునా కాదా? వాక్యాన్ని ప్రకటించు తిమోతి అన్నాడు. అయితే వాక్యోపదేశకులు వాక్యాన్ని ప్రకటించకుండా ఏం చెప్తారనేది తిమోతికే రాశాడు. మీరు చూడండి, మొత్తం తిమోతి గ్రంథంలో తిరుగుదాం. ఏం ప్రకటిస్తారు? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి 1వ అధ్యాయంలో ఏమన్నాడు? మొదటి తిమోతి 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. మీరు చదవండి దాన్ని ఒకసారి. ఎట్లాంటి ముచ్చట్లు? మరి వాటిని బోధించేది ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు. ఎవరు బోధించేది? ధర్మశాస్త్రోపదేశకులే. కానీ వాళ్ళు అసలు వాళ్ళు చెప్పే వాటిని వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏం బోధిస్తారో వాళ్ళకే తెలియదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు స్టేజ్ మీద. ఎందుకు లేనిపోని పెద్దవి ఏదో అంటారు చూసిన పిట్ట కొంచెం కోతగాను, అదొక రకమైన సరే ఒక రకంగా మంచిదే. కానీ ఇప్పుడు నీ అనుభవం ప్రవచించువాడు విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలన్నాడా లేదా? నీకు నీ విశ్వాస పరిమాణం ఎంత? నువ్వు మాట్లాడే మాటలేంటి? ఏదో అంటారు చూసినరా, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరింది అన్నట్టు. ఇప్పుడు నీ విశ్వాసం ఎంత? నీకు లేదా ఆ విశ్వాసం? ఎదుటోనికి బోధిస్తావు, నీ మట్టుకు నువ్వు దాన్ని పాటించవు. ఎదుటోనికి మాత్రం వాక్యంలో అట్లుందా లేదా, వాక్యంలో ఉంది కదా, ఏదేదో చెప్పటం ఎందుకు? మనం ఎంత, మన స్థాయి ఏంటి, మన పరిపక్వత ఏంటి? బోధించటానికి ఉన్న అర్హత మీరు చెప్పండి. బోధించటానికి అర్హత ఏం కావాలి? బైబిల్ కాలేజీలు చదవాలా? థియలాజికల్ డిగ్రీస్ కావాలన్నా అంటే ఏమీ లేదు. ఏం కావాలన్నాడంటే యేసుప్రభు వారు ఒక్కటే చెప్పాడు, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి అలాగు చేయ బోధించు వాడెవడో పరలోక రాజ్యములో వాడు మిక్కిలి అల్పుడు అనబడతాడు. ఈయన ఆజ్ఞలలో అల్పమైన వాటిని గైకొని వాటిని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. బోధించటానికి కావలసింది అర్హత. బోధించటానికి కావలసిన అర్హత ఏంటంటే అది నువ్వు చేసి ఉండాలా. నువ్వు చేయనిది నువ్వెందుకు చెప్పాలి ప్రజలకి? సెన్సేషనలిజం ఉండొచ్చు. A.W. టోజర్ అని ఆయన 20th century ప్రాఫిట్ అంటారు, 20వ శతాబ్ద ప్రవక్త అంటారు. ఆయన ఏమంటాడంటే నోబాడీస్ ప్రీచింగ్ హ్యాస్ 3 things. ప్రస్తుత కాల ప్రసంగాలలో 3 ఉంటాయి. ఒకటి సెన్సేషనలిజం, రెండోది ఎమోషనలిజం, మూడోది ఎంటర్టైన్మెంట్. ఏంటది? సెన్సేషనలిజం, మీసాలు తిప్పుతా, తొడలు కొడతా, అరే నువ్వు ఎక్కడ నిలబడ్డావు, ఏం మాట్లాడుతున్నావు? పులిపీట్ అంటే దేవుని సింహాసనం. ఇది నీ గురించి నా గురించి చెప్పేది కాదు. ఎందుకు వాళ్ళు నిష్ప్రయోజనమైన ముచ్చట్లు మాట్లాడతారు తెలుసా? తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక ముచ్చట్లు అన్నాడు. ఏం ముచ్చట్లు అవి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరం. మాట్లాడితేనేమో నిష్ప్రయోజనకరమైన ముచ్చట్లకును ప్రసంగానికి తేడాన్ని. ముచ్చట్లు అంటే ఏముంటాయంటే ఏం పాలు పోక మాట్లాడుకునే వాటిని ముచ్చట్లు అంటారు.
ఏదో ముచ్చట చెప్పురా అంటారు ఊర్లో. ఏదో ముచ్చట అంటేనే మాట్లాడుకోవటానికి ఏమి లేక మాట్లాడుకునేవి. ఇంగ్లీష్లో స్వీట్ నథింగ్స్ అంటారు వాటిని. స్వీట్ నథింగ్ అంటే ఏముండదు, అడుట్టిగా మాట్లాడుకుంటాం అంతే. ఇప్పుడు విండో షాపింగ్ అంటాం. విండో షాపింగ్ అంటే ఏంటి? విండో షాపింగ్ అంటే చూసి వస్తాం అంతే. అటు ఏంటి సార్ ఏం కావాలి సార్ అంటే నో విండో షాపింగ్ అంటాం. అంటే జస్ట్ అక్కడ ఏమి ఉన్నాయో చూడటం, కూర్చో మాట్లాడుకుందాం అంటే ఏముందంటే ఏదో స్వీట్ నథింగ్స్ ఏమైనా ఉంటే చెప్పురా అంటే ఏమి ఉండదు అడగానే ఏదో మాట్లాడుకోవటం. ముచ్చట్లు అంటే మాట్లాడుకోవటానికి ఏమి లేకపోయినా కూర్చొని ఏదో ఒకటి మాట్లాడటానికి ముచ్చట అంటారు. అరే ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నువ్వు బోధకుడు కావాలని కోరుకోవటం మంచిది. అమ్మో, అది బోధకుడు కావటం అని అంటే అది ఎంత గొప్ప ధన్యత అంటే, హెబ్రీ పత్రికలో రాయబడింది, ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. వాక్యాన్ని ప్రకటించటానికి నువ్వు పిలువబడి ఉండాలి, నువ్వు నియమించబడి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పటం, ఎవరు పడితే వాళ్ళు బోధించటం. మరి మనకు కఠినమైన తీర్పు ఉంది, జాగ్రత్త. నువ్వు చెప్పేవి రూఢి అని నీకు తెలుసా? కన్ఫామా? అనవసరం. ఇప్పుడు కొంతమంది అంటే మీటింగ్స్ పోయినప్పుడు నేను కూర్చున్నప్పుడు మాట్లాడతా, ఆ భోజనం చేసేటప్పుడు మీరు ఫలానా అంశాన్ని ఎత్తారు కదా, దాని గురించి మీకు అవగాహన ఉందా అని అంటే, లేదు బ్రదర్, అది ఏదో సోషల్ మీడియాలో అట్లా వచ్చింది, దాన్ని అట్లా ఎత్తినా. ఎందుకు ఎత్తాలి? నువ్వు రూఢి అని పలుకు వాటిని, నిశ్చయమైనట్టుగా నువ్వు పలుకు వాటిని ముందు మనం గ్రహించాలి కదా. మనకు దాని మీద అవగాహన ఉండదు. ఇప్పుడు పేరు చెప్తాం, షేక్స్పియర్ తెలుసా తెలియదా మీకు? అంటే షేక్స్పియర్ పేరు తెలిసినంతలోపు ఆయన రచనలన్నీ నీకు తెలుసా అయింది? ఇప్పుడు పేరు చెప్పినంతలోపు ఆయన రచనలన్నీ తెలుసు, ఆయన గురించి మొత్తం తెలుసా నీకు? ఏదో ఒక భక్తుడు పేరు చెప్తాడు, ఎందుకు చెప్తావు ఆ పేరు? తప్పేం కాదు, మనం చదివిన వాటిని ఫార్వర్డ్ చేస్తాం, మనం తెలిసిన వాటిని చెప్తూ ఉంటాం. ఒకటి నేర్చుకోవాలి మనం. ఎప్పుడో రాసింది నేను, సృజన లేని వాడికి భజనే కదా, అవునా? సృజించడం రానప్పుడు భజన చేస్తాం. ఊకే వాళ్ళ ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు ఎందుకు ఫార్వర్డ్ చేయాలా? అసలు వాట్సాప్ వచ్చిన దగ్గర నుంచి ఒక్క మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయాలి ఎవరిది. తప్పని చెప్పట్లే, అది పెద్ద గొప్ప కార్యం అని చెప్పట్లే, కానీ వ్యతిరేక భావం కాదు. కానీ ఒకటి చూసిన బాగుంది, దాన్ని టక్క ఫార్వర్డ్ కొట్టే బదులు నేను కూడా అట్లాంటిది ఒకటి రాస్తే బాగుంటుంది కదా అని కూర్చొని రాస్తా. ఇప్పుడు ఊకెందుకు ఎవరెవరియో ఫార్వర్డ్ చేయటాలు, వాళ్ళై ఫార్వర్డ్ వీళ్ళై ఫార్వర్డ్, తప్పనట్లే సుమా. నీకు ఆ వరం లేదు కనుక నువ్వు ఎవరిదన్నా ఫార్వర్డ్ చేస్తావు, మంచిదే. కానీ వరం ఉంది కదా నీకు. నేనేమంటున్నా అంటే, ఒక విశ్వాసి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు మెసేజ్లు, విశ్వాసి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు మెసేజ్లు. ఎందుకంటే వాళ్ళకు ఆ వరం లేదు కాబట్టి చెప్పేటోళ్ళదన్నా మనం కొంతమంది చూపెట్టాలి కదా. వాళ్ళు ఫార్వర్డ్ చేయటం తప్పు కాదు, కానీ సేవకులం మనం కూడా అట్లా ఇట్లా అని అంటే అది ఎందుకు? మనం రాయొచ్చు కదా. అంటే నేను వరం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఏదేమైనా వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని ప్రకటించడానికి నియమించబడాలి. ఇర్మియా 23:32 ఇటు మీకు గుర్తుపెట్టుకుంటానికి అటు ఇటు ఉంటుంది. 23వ అధ్యాయము 32 అంటే ఇటు కూడా 23 తిరగేసి అక్కడ అంటాడు, నేను అసలు వాళ్ళని పంపలేదు అంటాడు. నేను వాళ్ళని పంపలేదు. చదవండి ఇర్మియా 23:32. మీరు కూడా ఇంతసేపు తీయటం అంటే అది చాలా. మాయా స్వప్నములను వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై నేను వారిని పంపలేదు, నేను ఆజ్ఞ ఇయ్యలేదు. అసలు ఎంత అద్భుతమైన మాట. వారు ఈ జనులకు ఏమాత్రం ప్రయోజనకారులు గారు. ఏమండి, వినబడే వాక్యం అంతా కూడా వాక్యం కాదు, దేవుని స్వరం కాదు.
ఒక్క ఒక్క 1 మినిట్లో చెప్పొచ్చండి. 1 మినిట్లో ఆ స్మెల్ వస్తుంది. ఈ ప్రసంగికుడు దేవుని ఆత్మపూర్ణుడే చెప్తున్నాడా, లేకపోతే ఈ సొంత వాక్చాతుర్యమా, జ్ఞానమా, తెలివితేటలా, డాంబికమా? మనం వీ కెన్ సెన్స్ ఇట్. 1 మినిట్లో చెప్పొచ్చు. పండుకొని వచ్చి వాక్యం చెప్తా ఉన్నాడా, ధ్యానం చేసి చెప్తా ఉన్నాడా, వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాడా, లేకపోతే దేవుని ప్రజల మీద భారం ఉందా, ఏదో ఒకటి నేర్పాలనుకుంటున్నాడా? చెప్పొచ్చు ఈజీగా. ఇప్పుడు ఒక దేశానికి రాయబారి, ఇప్పుడు నేను ఇండియాకి నేనే రాయబారిని నన్ను నేను నియమించుకోవచ్చా? నియమించుకోవటం, నన్ను దేశాధ్యక్షుడు నియమించాలా? ఇగో మా దేశానికి ఈయన రాయబారి, మా దేశం తరపున ఈయన నిలబెడుతున్నాం, రాయబారిగా అపాయింట్ చేశామని దేశాధ్యక్షుడు చెప్పాలి. ఎవరికోరు అపాయింట్ చేసుకుంటే ఎట్లా? దేవుని వాక్యంలో ఉంది 3 రకాలుగా ఉంటారు సేవకులు. ఒకటేమో కోరహుల అంటోళ్ళు, సెల్ఫ్ అపాయింటెడ్ అన్నమాట. మోసే చేతనే మాట్లాడతాడా, మాతో దేవుడు మాట్లాడలేదా? ఈ సెల్ఫ్ అపాయింటెడ్ కేటగిరీ. మేము కూడా చెప్తాం వాక్యం, ఆయనే చెప్పాలా? సెకండ్ కేటగిరీ ఏమో మెన్ అపాయింటెడ్, మనుషులు ఏర్పాటు చేసుకుంటారు. సౌలుని ఏర్పాటు చేసుకుంది ఎవరు? మంచి భుజములు, అంత ఎత్తున్నోడే, మంచి బాగున్నాడు, మాకు ఇట్లాంటి రాజు కావాలన్నారు. ఫైనల్గా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. పౌలు గుండె మీద చేసుకుని చెప్పిండు ఆయన. ఎంత అద్భుతమైన మాట. గలతీ 1:1 అంటాడు, ఏ మనుషుల మూలంగానైనను, ఏ మనుషుల వలనైనను కాక, అసలు ఆయన నియమించబడింది దేవుని చేతనే అంటాడు. అసలు ఈ సందేశం కూడా మనుషులు ఎవరు నాకు బయలుపరచలేదు, యేసుక్రీస్తే బయలుపరిచాడు. 1వ అధ్యాయం 1వ వచనం, మనుషుల మూలంగానైనను ఏ మనుషులు వలనైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమించబడిన పౌలను నేను ఆయన నియమించాను అని అననీయతో కూడా చెప్పాడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో 15వ వచనం, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం, నేను ఏర్పాటు చేసుకున్నా, నేను నియమించుకున్నా. ఇర్మీయాతో ఏమంటాడు? నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి తిని, నేను అపాయింట్ చేశాను నిన్ను. చాలామంది వాళ్ళ పిలుపుగా అందేదో ఆ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిలుపు అది కాదు. వాస్తవంగా వాక్యాన్ని ప్రకటించాలి. ఏ దేశ రాయబారికైనా తనకంటూ సొంత సందేశం ఉంటుందా? దేశాధ్యక్షుడు ఏమి రాసిస్తే చెప్పాలి, అవునా కాదా? తనకంటూ ఒక సందేశం ఉంటుందా? అసలు తన అభిప్రాయాన్ని చెప్పే హక్కైనా ఉంటుందా ఏ దేశ రాయబారికైనా? ఉద్యోగం పోదు. మీరంతా కరెక్టేనే, పాకిస్తాన్ వాళ్ళు మీరంతా కరెక్టే, కానీ మా ప్రధానమంత్రి గారు ఇలా చెప్పమన్నాడు, మరి ఏం చెయ్యాలా అంటే ఏమైంది నెక్స్ట్ మినిట్? అట్లని ఆ రాయబారికి తనకంటూ బుర్ర ఉండదా? తనకంటూ ఒక ఆలోచన ఉండదా? తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కానీ తనను నియమించిన ఆ దేశాధ్యక్షుడికి లోబడే పనిచేయాలి, లోబడే మాట్లాడాలి. అవునా కాదా? మనం కూడా అంతే. మనము క్రీస్తుకు రాయబారులమా కాదా? మనకు కూడా 100 ఆలోచనలు ఉంటాయి. నాకు 1000 ఆలోచనలు వస్తాయి. ఏ అంశం మీదనైనా, దేని గురించి అయినా. ఇప్పుడు మాట్లాడటానికి ఏమవుతుంది? ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఎవ్రీథింగ్ కాపీయే కదా. నీకంటూ గొప్పోడు ఎవడో చెప్పింది అంటావు, అది నువ్వు చెప్తావు అంతే తప్ప నీకు ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా గురించి నీకు అవగాహన రావడానికి నువ్వేనా బోర్డర్లో ఉన్నావా? నీకెంట తెలుసు అసలు ఆ విషయాలు? పేపర్లు చదువుతావు. పేపర్లు వచ్చేదంతా కూడా పెయిడ్ ఆర్టికల్స్ ఉంటాయి, తెలుసా మీకు? పేపర్లు రాసేదంతా డబ్బులు ఇచ్చి రాయించుకునేదే. పేపర్లు వచ్చేదంతా నిజం కాదు. మనం అనుకుంటాం ఏదో నా అభిప్రాయం అయితే ఇది, అసలు నేను నా అనే బోధకుని నమ్మొద్దు. అసలు యూ హ్యావ్ నో రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్. నువ్వు ప్రకటించాల్సింది ఈ సందేశమే. ఇందులో ఉన్నది తప్పిపోయిన కుమారుని కథ చెప్పి దిగు సార్, చాలు. ఎందుకు లేనిపోని దాన్ని గొప్పగా చెప్పి, గ్రేట్గా చెప్పి ఏదో చెయ్యాలా, ఆ మర్మం ఈ మర్మం, అది ఇది.
కానీ ఆ వరం ఉన్నోళ్ళు ఉంటారు, లోతుగా బైబిల్ ధ్యానం చేసి చెప్పేటోళ్ళు. వాళ్ళని చూసి నువ్వు వాళ్ళలాగా ఉండాలనుకోవటం తప్పు. వాక్యాన్ని ప్రకటించు, అందుకోసం నువ్వు నియమించబడాలి. నీకంటూ సందేశం ఏం లేదు, ఇగో ఇది చెప్పటమే నీ పని. ఏది? ఇది చెప్పాలి అంతే, ఇందులో ఉన్నది చెప్పటమే. భయపడాలా? నా ఉద్దేశం ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే, ఎన్నిసార్లు అంటావు ఒక ప్రసంగంలో ఆ మాటలు? నీకు లేదు. నేను అంటున్నా, మనకు ఆలోచనలు ఉంటాయి 100, కానీ మనకు హక్కు లేదు. మనల్ని నియమించిన రాయబారి తన సందేశాన్ని పంపటానికి, ప్రకటించడానికి పంపాడు. అర్థమైందా మీకు నేను చెప్పేది? మనమేం బుర్రలేని వాళ్ళం కాదు, తెలివి ఉంది మనకు. మనం రోబోట్లమా స్విచ్ నొక్కి తట్టడానికి? ఇటు చూస్తేనేమో నోరు తెరవబుద్ధి అయింది, అటు చూస్తేనేమో ఆయన అంటాడు, నిన్ను దేనికి నియమించినా ఇది చెప్పు, ఇది చెప్పు. నాకు కొంచెం ఈ ఇష్యూ మీద మాట్లాడి సెన్సేషన్ సృష్టించాలన్నది నాకు. తప్పు కదా, అట్లట్లా ఇట్లట్లా ప్రభు అంటే, నీ నియామకం ఏంటి? నీ నియామకం దీన్ని ప్రకటించమని. దేన్ని ప్రకటించాలి? నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరగొద్దు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను బోధించొద్దు, ఉన్నదాన్ని చెప్పరాదు. సత్యవాక్యమును సరిగా విభజించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడు విపరీతవాదములకు నువ్వు దూరంగా. అందరు స్పందిస్తుంటే మీరు ఎందుకు స్పందించారంటే, మళ్ళీ చెప్తున్నా, ఆ ఇష్యూ గురించి మాట్లాడాలంటే వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడే జ్ఞానం ఉంది. కానీ అపాయింట్ చేసిన ఆయన ఏం చెప్పాడు? ఏం ప్రకటించమన్నాడు? అందరూ సెన్సేషనల్ ఇష్యూ మాట్లాడుతూ ఉంటే మనం విత్తువానుపమానం మాట్లాడుకుంటాం. ఎందుకంటే నన్ను పంపిన వాని బోధ అది. నేను చెప్పు బోధ నాదో, నా అంతటా నేనే చెప్తున్నానో తండ్రిదో మీరు ఎరగాలనడా లేదా? వాక్యము ప్రకటించాలి, వాక్యం ప్రకటించాలి, వాక్యం ప్రకటించాలి. మరి దురద చెవులు ఏంటంటే, ఒకనాటికి ఆ దురద చెవులు వాక్యానికి అలవాటు అయిపోతాయి. వాళ్ళకి అట్ట చెప్తే ఇష్టం ఉండదు, కొంచెం ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి, అట్ట చెప్పాలి, కొంచెం 4 జోకులు వేయాలి, 4 ఇట్లా చెయ్యాలంటే నువ్వు అట్ట వాళ్ళని అలవాటు చేస్తావు. లాస్ట్కి ఏమైద్ది? నీ జీవితమే జోక్ అయిపోద్దిగా. పరిహాస ప్రసంగాలు చేస్తూ పాపులు పశ్చాత్తాపడాలని ఆశించటం, అది విత్తువాను ఉపమానం ధ్యానం చేస్తా అంటే మనకి 2, ఒకటి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఒకటి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మరి వాక్యాన్నే ప్రకటిస్తే జనాలు ఎప్పుడు మారాలా? మరి ఇట్లా చెప్తే ఎవరు మారతారంటే, నీకేం పని వాళ్ళు మారటం గురించి? మారతారో మారరో మొత్తం ఎవరిది? ఆయన నాకేం చెప్పిండో దాన్ని నేను చెప్తా. ఒక మాట మీరు ఆలోచించండి, సువార్త చెప్పడానికి ఎందుకు ఇష్టపడం? యేసు ప్రభు మన పాపముల నిమిత్తం చనిపోయాడు, యేసు ప్రభు పాతిపెట్టబడ్డాడు, యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఏ సువార్త అయితే నిత్య నరకాన్ని నుంచి మనల్ని రక్షించగలదో, ఏ సువార్త అయితే నిత్య నరకం నుండి నిన్ను నన్ను రక్షించగలదు అని నమ్మి విశ్వసించి క్రైస్తవుడిగా మారావో, ఆ సువార్త అవతలోని రక్షించుటకు శక్తి లేనిది అంటున్నావు నువ్వు. అంతేనా? నిన్ను మార్చిన సువార్త ఏదైతుందో ఆ సువార్తను నేను అట్టనే ఉన్నదున్నట్టు చెప్తే వాళ్ళు మారరు. నేను దాన్ని కొంచెం కలిపి చెరపాలి, కొంచెం మసాలా యాడ్ చేయాలి. యేసు నమ్ముకొని పాపాలు పోతాయంటే కుదరదు, యేసుని నమ్ముకో నీకు స్వస్థత వస్తుంది అంటే కుదురుతుంది అంటే ఎట్లా? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఖచ్చితంగా పూర్తి వాక్యాన్ని చెప్పాలి. దేవుని సంకల్పం అంతా మనం తెలియజేసే తరంలో, ఎందుకంటే అంత మనకి ఇప్పుడు జ్ఞానోదయం అయిపోయింది. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎట్లా చేస్తే ఒక వ్యక్తిని సరిగా క్రీస్తులో స్థిరపరచగలం అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. ఈ భౌతిక సంబంధమైన వాటిని ఆశ పెట్టి కాదు, లేకపోతే ముందైతే రానియండి, మెల్లమెల్లగా చెప్దాం, ఏదో కొంచెం చెప్పుకుంటూ పోదాం, ఇట్లాంటివి కావు. ఇది కాదు. ఈ మాట మళ్ళీ చెప్తున్నా, నిన్ను నన్ను రక్షించిన సువార్త
అట్లా కాదన్నా, కొంచెం మరి దానికి ఏదో యాడ్ చేస్తే కానీ వింటారంటే ఎందుకు యాడ్ చేయొద్దు? ఏమి, యేసు రక్షించును, ఇంకెంతకంటే ఏం చెప్పాలి నేను? శుభవార్త. పౌలు అన్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి, కానీ రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి. అది నువ్వు కరపత్రం ఇవ్వట్లేదు, నీ నోటి నుంచి వచ్చే మాట అది దేవుని శక్తి. అది నీ మీద నీకెందుకు విశ్వాసం? ప్రొఫెషనలిజం అన్నమాట. ప్రొఫెషనల్ ఏం చేస్తాడంటే వాడి డెలివరీ మీద దృష్టి పెడతాడు, వాడు ఇట్లా మాట్లాడటాన్ని చూస్తాడు. ఓ గ్రేట్ బాడీ లాంగ్వేజ్, అది ఇది గ్రేట్గా ఉండాలా, మంచి సూట్ వేయాలి, అట్లా ఎట్లా చెప్తున్నా బాగుందా, పదాలు బాగున్నాయా, ఇవన్నీ చూసుకోం. ప్రొఫెషనలిజం కాదు మనది, ప్యాషన్ ఇది. అయ్యో సువార్త ప్రకటించకపోయిన వాళ్ళ నాకు ఓ దైవజనుడు అడిగాడట ఒక కుర్రోన్ని, అరే నేను వాక్యం చెప్పటం ఎప్పుడైనా విన్నావా అన్నాడట. అన్నట్టు వాడన్నాడట, ఆ పని చేయటం తప్ప నువ్వు ఏ పని చేయటం నేను చూడలేదు ఇంతవరకు అన్నాడట. అంటే ఇక ఈయన ఆ పని తప్ప ఇంకే పని, సువార్త ప్రకటింపకపోతే శ్రమ అన్నాడు. ప్రియులరా, నిష్ప్రయోజనమైన ముచ్చట్లొద్దు, మనం అంత్యకాలంలో ఉన్నాం. అపవిత్రములైన ముసలం ముచ్చట్లొద్దు. ఎటు బొయ్యటోడు అటు పోతూ ఉంటాడు, కానీ మన పిలుపును మన ఏర్పాటును నిశ్చయం చేసుకుందాం. వాక్యాన్ని ప్రకటిద్దాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎలా ప్రకటిద్దాం? ఎప్పుడు ప్రకటిద్దాం? సమయమందు అసమయమందు. ఎలా ప్రకటిద్దాం? సంపూర్ణమైన దీర్ఘశాంతం. ఎందుకు తెలుసా దీర్ఘశాంతం? ఎందుకు దీర్ఘశాంతం అని అంటే, ఇప్పుడు విత్తువాను ఉపమానంలో 4 చోట్ల పడ్డది విత్తనం, ఎక్కడ ఫలించింది? ఎన్ని చోట్ల వ్యర్థం అయిపోయింది? అది మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్పిందంటే ఈ ఆదివారం అసలు నా వాక్యం అసలు మా సంఘం అంతా మారిపోద్ది అనుకోకు. మారు. నువ్వు పైనుంచి సాక్షాత్తు దేవదూత చెప్పినా కూడా వాళ్ళు మారు. అరే మనిషి మారు మనసు పొందటం అంత ఈజీ అయితే దేవుడే భూమి మీదకి వచ్చి ఇన్ని బాధలు పడి ఇన్ని కష్టాలు పడి తన రక్తాన్ని చిందించాలనా? మనం చెప్పే వాక్యం 75% వృధా అయిపోద్ది. మారు. ఈ వారం ఇదే చెప్తావు, వచ్చే వారం అదే చెప్తావు, సంవత్సరాల తరబడినా వాడు సంఘంలో ఉంటాడు కానీ మారడాడు, ఇంకా మరీ కఠినమవుతూ ఉంటాడు రోజు రోజుకి. ఏం చేస్తాం? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో బుద్ధి చెప్తాం. దేంతో? దీర్ఘశాంతమే, ఓపికతో. మీరు ఆలోచించండి, అసలు ఒక పాస్టర్కి సంఘం మీద ఏ అధికారం ఉంటుంది? మీకేం అధికారం ఉందన్న? నీకేం అధికారం ఉంది సంఘం మీద? మనకేం అధికారం లేదు. ఇందులో ఉన్నది చెప్తాను అంతే. అర్థమైందని చెప్పింది. మనం బాసిజం చేయటానికి నేను చెప్తున్నట్టు వినాలా, నేను చెప్పింది జరగాల అంటున్నావంటే యు ఆర్ సెల్ఫ్ అపాయింటెడ్. నేను చెప్పినట్టు వినాలి అనే మాట రాదు. అటు చూస్తావు, ఏంటి ప్రభు అంటే నేను చెప్పింది చెప్పరా అదే అంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? ఆల్ అథారిటీ లైస్ ఇన్ దిస్. ఇందులో ఉంది తప్ప పర్సనల్గా నాకేం అధికారం లేదు. చర్చి పరంగా కానీ ఏ మనిషి మీద కూడా చెప్పమన్నాడు, చెప్పిన నమస్కారం. సంపూర్ణమైన దీర్ఘశాంతం కొన్ని 100 సార్లు చెప్తాం, వాడు మారడు. మళ్ళీ సంపూర్ణమైన దీర్ఘశాంతమే. ఎన్నిసార్లు చదువుకున్నా వచ్చిన అదేనా కాదా? 75% వేస్ట్ అయ్యిద్ది అనేది మనకొక డిస్కరేజ్మెంట్. ఇంత ప్రయాసపడుతున్నా ఏంటిది, ఇంత ప్రయాసపడుతున్నా ఏం ఫలం రాదేంటి, ఇంత ప్రయాసపడితే 75% వృధానా అంటే మనకున్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే 25% ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇది షూరిటీ, ఇది షూర్, ఖచ్చితం అది 25% మన వాక్యం వినే వాళ్ళలో 25% ఖచ్చితంగా మారతారు అనేది దేవుని వాక్యం నిర్ధారిస్తుంది. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమాన భావం అదే. ప్రతివాడు తాను పడిన కష్టము కొలది జీతం, ఫలితాలను బట్టా, కష్టాన్ని బట్టా. యథార్థమైన మనసుతో కష్టపడతాం. 75% వృధా అయిద్దన్న సంగతి తెలుసు, కానీ 25% అయితే ఫలిస్తుందిగా, అది గ్యారంటీ కదా అది. అందుకే నిరీక్షణ కలిగి పనిచేయటం, అందుకే పంటలో పాలు పొందుదుననే ఆశతో దున్నటం. అర్థమైందా మీకు?
వాక్యాన్ని ప్రకటించాలా, వాక్యాన్ని ప్రకటించాలా. మనకు ఇంకేం ప్రకటించడానికి అధికారం లేదు. మనం ఒక ఆయన చేత నియమించబడ్డోళ్ళం, మనం పరలోక పౌరులం, ఆ దేశానికి మనం రాయబారులం, ఆ దేశం అధ్యక్షుడు, ఆ దేవుడు ఏం చెప్తే అది ప్రకటించాలి తప్ప, మళ్ళీ ఇందులో ఉన్నదే ప్రకటించాలి తప్ప, మళ్ళీ నీ మెదడులో మెదిలే ప్రతి ఆలోచన పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనుకోకూడదు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం. అంటే దాని అర్థం ప్రవచించేటప్పుడు కూడా నీకు వచ్చే ఆలోచనలు ఫిల్టర్ చేసుకోవాలా. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎంతమందిని దారి తప్పిస్తాం మన ఆలోచనలు చెప్పి కదా. భయపడాలి. అందుకనే సప్పుడుదాకిందులు చెప్పాలి, ఒక ఉపమానం చెప్పి దిగిపోవాలి. అందుకనే మన పెద్దలు ఏం చేస్తుంటే బుక్ బై బుక్ చెప్పుకుంటూ పోయారంతే. ఎందుకు లేనిపోని ఈ వారం ఎఫెసీ పత్రిక మొదలు పెట్టుకుందాం అని 1, 2, 3 అధ్యాయాలు చెప్పుకుంటా ఈ సేఫ్ మెథడ్గా ఎందుకు లేనిపోని చెప్పటం వాడిని. ఇక నేను ఈ ఆదివారం ఆయన మీద ఏ రాళ్ళు ఏరుకొని పోయి కొట్టాలా, రెఫరెన్స్ కొట్టాలి, ఇవన్నీ ఉండవుగా. భయపడాల. వాక్యాన్ని ప్రకటిద్దాం. దురద చెవులు కలిగిన వారు ఉంటారు, సత్యమునకు చెవినియ్యని వారు ఉంటారు, కానీ 25% దేవుని ప్రజ ఉంటారు. అది ఖచ్చితంగా ఫలిస్తుంది. అవునా కాదా? నువ్వు ఏం అలవాటు చేస్తే నీ సంఘానికి అది అలవాటు అయింది. నువ్వు కథలు చెప్పుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా అది చేస్తే వాళ్ళకి అట్నే అలవాటు అయింది. ఇక వాళ్ళు తిరిగి రానంత ఇబ్బంది లేదు. వాక్యం చెప్పుకుందాం. మళ్ళీ చెప్తున్నా, దేవుడు నియమించాడు, ఇది చెప్పమన్నాడు, ఇంక ఇది చెప్పటమే. దీవారాత్రులు చదవటం, చెప్పటం. నా మెదడులో 100 ఆలోచనలు ఉంటాయి. నాకు ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. వీడిని చూస్తే సంపబుద్ధి అయింది, వాడిని చూస్తే ఏమిరా అని, వావతలోను చూస్తే అసలు వాడు పునరుద్ధానం కూడా ఉండొద్దు అని అట్లా పాతి పెట్టబుద్ధి అయింది. కానీ ఎవరి గురించి అభిప్రాయాలు చెప్పే హక్కు మనకు లేదు. మనం ప్రకటించాల్సిందేంటి? ఎందుకంటే మరి ఆయన నన్ను ఒక రాయబారికి ఎంచుకున్నాడు. రాయబారికి సొంత సందేశం అంటూ ఉండదు. రాయబారికి సొంత అభిప్రాయాలను వెల్లడించే హక్కు లేదు. ఈ ప్రపంచంలో 4 దిక్కులలో 40,000 సంగతులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ నా బుర్రలు ఎందుకు పెట్టుకోవాలి నేను? అతి శ్రేష్టమైనది నా దగ్గర ఉన్నప్పుడు అత్యల్పమైన వాటి కోసం ఎందుకు నేను వెంపర్లాడటం? వాక్యాన్ని ప్రకటిద్దాం. వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానం చేద్దాం. అంత్యకాలంలో వాక్యం మీదనే కట్టుకోవాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి నిన్ను సిద్ధపరిచేది వాక్యమే. ప్రతి మంచి కార్యానికి నిన్ను సిద్ధపరుస్తుంది వాక్యం. సంపూర్ణమైన దీర్ఘశాంతం. ఓపిక పడదాం. ఫలించదు. 75% పోద్ది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డం వెనక్కి తిరిగి చూస్తే ఏముంది అని అంటే 75% పోద్దని నాకు దేవుడు ముందే చెప్పిండు కదా. యేసు ప్రభు చెప్పిన ఉపమానం అది. ఏం మిగలదు వెనక్కి తిరిగి చూస్తే. కానీ 25% నాకు ఉందా లేదా? చాలు. అది చాలు. ఆ ధైర్యం చాలు. ప్రభువా, నీ పడ్డ ప్రయాస వ్యర్థం కాలే. సింహం అన్నదట. సింహం ఏమన్నదంటే, సింహం కుందేలు మాట్లాడుకుంటూ, సింహం కుందేలు అడిగిందట సింహంతో, ఎంతమందిని కన్నావు ఈ సంవత్సరం అన్నదట. సరే ఏమో నేను ఎంతమందిని కన్నావు తెలియదు కానీ నువ్వు ఎంతమందిని కన్నావు అన్నదట. కుందేలు అన్ని 3 ఈతలు ఉంటాయిగా సంవత్సరానికి. ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు. కుందేలు అన్నదట, ఈ సంవత్సరం 100 మందిని కన్నా అన్నదట. అంటే సింహం అన్నదట, 100 మందిని కన్నావా? ఏమో ఈ సంవత్సరం నేను ఒక్కళ్ళనే కన్నా, కానీ అది మాత్రం సింహం అన్నదట. అర్థమైందా? కుందేళ్ళు ఒక దగ్గర ఆగవు. కుందేళ్ళు అటురుకుతాయి, ఇటురుకుతాయి. కుందేళ్ళు ఆగుతాయి ఒక దగ్గర. సింహం లాంటి ఒక్కరిని గంటే సరిపోదా సంవత్సరానికి? సంఘంలో స్థిరంగా ఉండి, నమ్మకంగా ఉండి, నిజ సువార్త, సత్య సువార్త చేత పట్టబడి సంఘంలో స్థిరంగా ఉండే ఒక్క సింహం చాలు 100 కుందేళ్ల కంటే. వాడు ఈ వారం చర్చికి వస్తాడో రాడు, వాడు ఇటు వస్తాడు, మళ్ళీ వచ్చేవారు వాడు. కుందేలుకి ఏమైనా ఉంటుందా స్థిరత్వం? కనుక మనల్ని రక్షించిన వాక్యం ఎదుటివారిని కూడా రక్షిస్తుంది. ఆ విశ్వాసం కలిగి ముందుకెళ్దాం. 75% ఫలం దక్కదు, కానీ 25% ఖచ్చితంగా ఫలం దక్కుద్ది. వాక్యాన్ని ప్రకటిద్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొనండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ
అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడినవాడ ఈ ఘనత పొందును. దేవా, నీ వాక్యం శక్తి కలిగినది, నీ వాక్యము జీవం పోసేది. దేవా, మాలో ఏమీ లేదు, నీ లేఖనాలు శక్తి కలిగినవి. నీ రాయబారులుగా మమ్మల్ని నియమించుకున్నందుకు మీకు స్తోత్రాలు. చమత్కారంగా కల్పించిన కథల వలన సువార్త మేము ప్రకటించకూడదు, మా సొంత తెలివితేటలు కాదు. దేవా, కనికరం చూపండి, మా మనోనేత్రాలు వెలిగించండి. జనులను రక్షించే బాధ్యత నీది. నమ్మకముగా నీవు అప్పగించిన పని చేసే బాధ్యత మాది. ప్రభు, నన్ను వెంబడించుము, మనుషులను పట్టుజాలలుగా నేను చేస్తానన్నావు. నిన్ను మేము వెంబడించకుండా, నీ అడుగు జాడలను మేము అనుసరించకుండా మనుషులను పట్టాలని విఫలయత్నం చేస్తున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవా, కనికరం చూపండి. నీకు ప్రీతికరమైన సేవ చేయుటకు, నీ చిత్తమును పరీక్షించి తెలుసుకొని ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. వాక్యమును ప్రకటించుటకు, వాక్యమందు నిలకడగా ఉండుటకు మాకు శక్తిని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.